హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ సంబంధించిన తాజా సమాచారము, అలాగే ఫిట్మెంట్, పే స్కేల్, పీఆర్సీ ఫిక్సేషన్, పెండింగ్ బిల్ చెల్లింపులు తదితర అంశాలను అయితే వీడియోలో చర్చించుకోబోతున్నాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిటీ నియమించింది. ఆ కమిటీ ఇచ్చే పీఆర్సీ రిపోర్టు సమర్పణకు 1 సంవత్సరం గడువు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్త పీఆర్సీని అమలు చేస్తే ఎంత డిఆర్ బేసిక్లో మెర్జ్ అవుతుందో తెలుసుకుందాం. 12వ పీఆర్సీ ఎప్పటికీ అమలు చేసినప్పటికీ కూడా జూలై 2023 నాటి డిఆర్ శాతం ఎంత ఉంటే అంత బేసిక్లో మెర్జ్ చేస్తారు. కాబట్టి మనకు ప్రస్తుతం జనవరి 2023 డిఏతో కలిపి 30.03గా ఉంది. దీన్ని 2023 జూలై డిఏను కలపాలి. అంటే 2023 జూలై డిఏ నాటికి డిఆర్ అనేది 30.03 ప్లస్ మరొక 3.64%, మొత్తం కలిపితే 33.67% అయితే డిఆర్ మెర్జ్ అవుతుందండి. ఇప్పుడు 12వ పీఆర్సీ అమలు చేస్తే ఎంత బేసిక్ పెరుగుతుందో చూద్దాం. పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది కీలకం. 11వ పీఆర్సీలో 23% ఫిట్మెంట్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం 30% ఫిట్మెంట్ ఇస్తారనుకుంటే జూలై 2023 నాటి డిఎస్ సుమారు 33.67% ప్లస్ ఫిట్మెంట్ 30.30%. సో మొత్తం కలిపితే 63.67 బేసిక్ అయితే పెరగడం ఉంది. సో వచ్చే బేసిక్ శాలరీలో 63.67 అంటే ప్రతి 100కు 63 రూపాయలు ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. సో సపోజ్ ఒక ఉద్యోగికి బేసిక్ శాలరీ 40,000 అనుకుంటే, సో అతనికి ఈ 63.67% పెరగడంతో మొత్తం అతనికి 65,468 రూపాయలుగా అయితే బేసిక్ పెరగడం జరుగుతుంది. సో ఈ 12వ పీఆర్సీ వచ్చిందంటే జీతాలు మరియు పెన్షన్లు భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇదే ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.